అంగీకరించిన వాడు ఏం పొందారమ్మా? బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడేది. చదవండి. వీరు అపోస్తలుల బోధ యందును ఒకటి రాసుకోండి. ఏది పాపం తెలుసా? ఏది పాపం అండి? ఒకటి వాళ్ళ బోధలో వంటల ఏం చెప్పండి? అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. నేను ఒక మాట అడిగి ముగిస్తాను. మీరు ఎవరైనా చెప్పగలిగితే రేపు చెప్పప్పుడు చెప్పండి. బోధ ఎనకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? బోధ అనేది ఎనకపోతే ఏం జరుగుతుంది? నేను అన్నాను పాపం అని చెప్పాను. మీరు చెప్తున్నాను, నేను అడుగుతున్నాను. తెలుసు మీరు చెప్పండి. బోధ ఎనకపోతే ఏం జరుగుతుంది? నేను చెప్పానా? మీరు ఇతర చదువుతారా? మీకు మీరు రక్షించుకుంటారు, అప్లై చేసుకుంటారు. సాయంత్రం 1 వచ్చిన 25 పడ్డారు. ఇదే జరుగుతుంది. బోధ ఎనకపోతే అదొక చదువు లేదు సమయం చెప్తున్నాను. నేను చెప్పిన బోధ అది బాగా చదువుతామా? నేను చెప్పిన బోధ ఇందాక ఏం చదివావు? బోధ ఏమో వినండి. బోధన లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు నాకు చూడండి, అందరూ మీరు అడిగి చెప్పలా, నన్ను చెప్పాలనే చెప్తున్నా. బైబిల్ ఉన్నదే, నా సొంత మాటలు కాదు. నేను ఏం చెప్పినా బైబిల్ చెప్తాను. అక్కడి నుంచి అన్నాడు ఎప్పుడు చెప్పను, చెప్పాలని ప్రయత్నం చేయను కూడా. చదువుతాను. నేను చెప్పిన బోధ అన్నారు గట్టిగా. మీ బైబిల్ టిప్ చేసుకో చక్కగా. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. ఏం పర్లేదు, చదువు. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు ఇది చూడండి, ఒకటి రాసుకుని అక్కడ నేను నవ్వేదను. ఏం చెప్పండి? బోధ వినవాడికి ఏమవుతుంది? ఏం చెప్పలేదు. మీరు చదివే చెప్పలేదు. అర్థమవుతుందా? వినడా? బోధ లేకపోతే ఏమవుతుంది? అపాయం వస్తుంది. అంతే. అపాయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తున్నాడా? ఆయన కూడా అప్పుడప్పుడు మనం చూసి నవ్వుతాడంట. మీకు అపాయం కలగా, ఎందుకు అపాయం రావడానికి కారణం ఏంటంటే ఆయన బోధ వినకపోవటమే. అదే నేను పాపానికి కారణం. మీ ఇష్టం. బోధ ఎవరు తింటారో అది మన ప్రమాదం, అది అపాయం, అది పాపం. బోధలో ఉండాలి. బోధ వినకపోతే ఏమొస్తుంది? చదువుతారా? అపాయం వచ్చినప్పుడు నవ్వేద్దాం, కింద కూడా చదువుతుంది. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. నేనంట భయం వస్తే ఏం చెప్తాంట? అపహాస్యం చేసేది. ఇప్పుడు నాకు దగ్గర చూడండి, అందరూ చూడండి, వాతావరణము మీరు భయపడతారు. ఇంక మేము అందరూ నవ్వుతా ఉన్నాము. నీకేం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? మీకు భయపడే సంతోషం. మీరు భయపడ్డప్పుడు మేము నవ్వుతా ఉంటాం. మీకేం దొరుకుతుంది? సంగతి కోపం వస్తుంది కదా. అట్లే దేవుడు ఏమొస్తుంది అన్నాడా? కోపం వస్తుంది. మీకు భయం కలిగినప్పుడు ఏం చేస్తానంట? ఏమో అపహాస్యం అంటే ఏంటి? ఆశయం వేరు, నటించడం. అపహాసం అంటే ఇంకా ఎగతాళి చేసి ఏడిపించడం. అపహాసం చేయడం, ధ్యానం చేయడం, ఎక్కిరించడం. చదువుతాను. భయం మీ మీదకి తుఫాను కలే వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు, మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదని. ఇన్ని వస్తాయండి. ఏమవుతాయి? అపాయం వస్తుంది, భయం వస్తుంది, కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఎందుకు వస్తాయి నాన్న? ఎందుకు వస్తాయి చెప్పండి? బోధ 3 ఉన్నాయి. అయితే తర్వాత చెప్తారా ఏమి ఉన్నాయి? నేను అన్నాను బోధ వినకపోవడమే తప్పు, పాపం, మంచిది కాదు అని చెప్తున్నాను. బోధ ఇంటి ఏం రావు, కొంచెం తప్పించబడతాను. మీకు తెలుసా? అది తప్పించబడాలంటే ఖచ్చితంగా ఎక్కడ మీరు అపోస్తలుల బోధలో. రెండోది మూడోది ఖచ్చితంగా ఉండదు. 4 ఈ 4 లేని వాళ్ళము మనం పాపములో ఉన్నవారు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు వేసినాము. మరొకసారి మాటలు జ్ఞాపకం. రక్షణ ఎవరికి వాళ్ళే కానీ అది తల్లిదండ్రులకు, అక్కజనులకు, అన్నదమ్ములకి అనే కాదు అని సంగతి చెప్తున్నాను. ఇంకొక మాట కూడా మీకు చదివిస్తాను. కుమారులు నత్తి అదే కాదు.
ఆలోచించాల్సింది ఈ విశ్వాసం ఏమవుతుంది అందుకనే దుష్టులు మరణించుకున్నారు మాత్రము సంతోషము లేదండి చెప్తాం కాబట్టి నేను అంటున్నాను మీరు ఎవరు ఆధారం అలాగే మీ కుటుంబాలు కూడా పట్టణ ఎంతవరకు ఖర్చైనా రేపు మాకు పరిచర్గా ఉన్నా సమయం ఉంది కాబట్టి మీరు విన్నారు అవకాశం కల్పిస్తున్నారు భయంకరంగా మాట్లాడుతున్నారు ఈరోజు బుద్ధిహీనులు ఎక్కువ ఉన్నారు మీరు బుద్ధిమంతులు చెప్తున్నారు ఎందుకని లేఖనాన్ని చెప్తున్నాను ఎందుకని చెప్పండి 5:15 ఏమో చెప్పేసి పత్రిక ఎవరు చూడకుండా కంఠస్థాపన చెప్పండి చెప్పేసి పత్రిక 5:15 ఏమో కంఠస్థాపన చెప్పండి చిన్నపిల్లలకు మనం చెప్తాను కదా మనం చెప్పండి ఒక మాట సమయం ఏం చేయాలంటే ఎవరు సమయం ఎవరు సమయము మీరు కల్పించుకున్నారు మీరు ఎవరు ఇప్పుడు బుద్ధిమంతులు సమయాన్ని పోగొట్టుకున్నారు ఇంటికి చదువుకోండి ఏపీఎస్ 5:15 వచ్చింది మీరు సమయమును పూర్ణ అదే మీరు జ్ఞానవంతులు ఈరోజు బుద్ధిమంతులు ఈరోజు బుద్ధిమంతులు ఎక్కడ ఉంటారంటే ఆకాశ నక్షత్రంలో జ్యోతులు బుద్ధిమంతులు ఎలా ఉంటారు తెలుసా ఇల్లు కట్టుకుంటారు బుద్ధిమంతులు ఎలా ఉంటారు తెలుసా దేవుని రాజ్యంలో సందర్శించుకోవడానికి వెళ్తారు ఎంతమంది వెళ్ళారు 10 మంది ఎంతమంది వెళ్ళారు ఎవరు ఎంతమంది వెళ్ళారు బుద్ధి లేడు బుద్ధి కలిగిన 5 మీరు అంటున్నారు ఆ బుద్ధి కలిగి మీరు అంటున్నారు ఆ బుద్ధి మీకు మీ కుటుంబానికి రక్షణ కావాలంటే ఏదైనా మీరు నేర్చుకోవాల్సి వస్తుంటే రక్షణ మీకు ఒక్కలైతే అలాగే మీరు తెలుసుకోవాల్సింది ఆ రక్షణ అవతలకు కూడా అలాగే చెప్పాల్సిన రక్షణ అంటే యేసుక్రీస్తు మీ ఇంటికి తీసుకెళ్తారు మీ ఇంటికి రక్షణ లేకపోతే రానే సరసాల అధికారం చెప్పాలంటే ఏ సమయంలో గుర్తిస్తున్నాను సరసాల అధికారం ఏం చేస్తారు తెలుసా ఆ నాయకుడు పేతురును శీలను ఎక్కడ తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళి సువార్త ప్రకటించారు ఆ ఇల్లంతా ఇంటికి రక్షించాలంటే కనీసం సంవత్సరం ఒక్కసారైనా కృతజ్ఞత బురుగులు పెట్టబడదేమో బెల్లం పెట్టబడదేమో చావులకు 100 రూపాయలు కాంతియబడతాయి ఎవరు కృతజ్ఞత మరి ఎట్లా వస్తుంది నీటికి ఆశ్రమం నీటికి రక్షణ ఎలా వస్తుంది ఎలా జీవితాంతం తిన్నది మనమే తింటుంటే దేవుడు ఎలా ఆశ్రయిస్తాడు దేవుడు ఆశ్రయిస్తాడు అందుకని సమయం ఉన్నప్పుడు దొరికినప్పుడల్లా మన గృహాల్లో గృహకుడికి ఏర్పాటు చేసుకోండి కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకోండి కృతజ్ఞత సంవత్సరానికి ఏడాదికి ఒకసారి మన పిల్లలు పాలు చేస్తున్నాడు చదివిస్తున్నాడు జ్ఞానవంతులు చేస్తున్నాడు మనం కాపాడుతున్నాడు ఆ కాపాడినందుకన్నా ఒక్కసారి కృతజ్ఞత కూడిక ఎంత ఇద్దని ఖర్చు మహాంతో మన దగ్గర బియ్యం అయిపోతుంది అనబోతుంది లేకపోతే పప్పులు బెల్లం పెట్టేమో అంతేగా బొరుగులు పప్పులు పెడతాం అంతేగా ఒక టీవీ వస్తాం మేము అక్కడ నుంచారు కదా కానీ ఒక మాట చెప్పిన ఆ రక్షణ దినం మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది ఆ దినం మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది సంగతి మీరు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీరు ఎవరో ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన చేయండి నేను ఆశీర్వదిస్తాను ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి ప్రేమలు ప్రభుత్వం బిడ్డలు దీవించడం ఆశీర్వదించాను ఎంతో గొప్పగా కూర్చున్నారు ఈ మాటలు విన్నారు ఈ మాటలు అర్థంగా పొందుకున్నారు అపవాదం ఎదుర్కొనుకుంటున్నారండి బిడ్డల హృదయాలు పడించడానికి సహాయించండి రక్షణ అనేది ఎవరికి వాళ్ళ సొంతం అని తెలుసుకొని ఆ రక్షణ ఇతరులు కూడా తెలియజేయడానికి ఆ బిడ్డల అవకాశం మేము ప్రార్థిస్తూ మా ప్రార్థన వినపడడానికి కారణాలు మేము చూసాం తండ్రి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి పాపం ఏంటో ఒక 4 సంగతుల్లో మొదటి సంగతి మేము చూసాం ఈ విషయాలను తెలుసుకోవడానికి ఆయా సమయంలో సంఘంలో అవకాశం కల్పించమని ప్రార్థిస్తూ ఇంతకు శ్రద్ధతో మా బిడ్డలు దీవించి ఆశించాం కుటుంబాలకు రక్షణ ఆనందం కలిగించాము యేసునామములో ప్రార్థించి బిడ్డలు దీవించి ఈ సమయ కార్యక్రమాన్ని మీ నామపేట ముగించుకొని బయలుదేరుచున్నాము పరలోకపు తండ్రి ఆమేన్. ముగించబడింది.